వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న అక్కినేని నాగార్జునకు పుండి మీద కారం చల్లినట్లుగా మరో సమస్య వచ్చి పడింది. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసింది. దీనిపై చాలా రోజులుగా వివాదం కొనసాగుతుండగా ఇప్పుడు మాత్రం అధికారులు ఎలాంటి మొహమాటం లేకుండా దాన్ని నేలమట్టం చేశారు. ఇందులో నాగార్జున తప్పేమీ లేదని ఆయన అభిమానులు చెప్తున్నప్పటికీ రూల్స్ కి విరుద్ధంగా కట్టారన్నది మాత్రం నిజం. హైదరాబాద్ లో అక్కినేని నాగార్జునకు ఊహించని పరిణామం ఎదురైంది. అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో దూకుడిని ప్రదర్శిస్తున్న హైడ్రా మాధాపూర్ లోని నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేసింది. భారీ భద్రత మధ్య హైడ్రా ఈ కార్యక్రమం చేపట్టింది. అక్రమ కట్టడం కావడంతో నాగార్జున కూడా దానికి అడ్డు చెప్పలేని పరిస్థితి ఉంది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఎన్ కన్వెన్షన్ పై చర్చ జరుగుతూనే ఉంది. అది పూర్తి అక్రమ కట్టడమని అధికారులు, రాజకీయ నాయకులు చెప్తూనే ఉన్నారు. అయినా సరే దాన్ని తొలగించేందుకు నాగార్జున ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతా ప్రభుత్వమే చూసుకుంటుందని వదిలేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోనే ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తారని వార్తలు వచ్చిన మాట వాస్తవం. అయితే నాగార్జున మెసేజ్ చేశారో ప్రభుత్వం వదిలేసిందో తెలియదు కానీ ఎన్ కన్వెన్షన్ ఇంతకాలం నిలబడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి హైడ్రా ఏర్పాటు చేసిన తరువాత ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనివార్యమైంది. ఎన్ కన్వెన్షన్ పై హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రొసీడ్ అయ్యారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మాధాపూర్లో 10 ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. దాని పక్కన 29 ఎకరాల్లో తుమ్మిడికుంట చెరువు ఉంది. ఎన్ కన్వెన్షన్ నిర్మాణంలో భాగంగా 3 ఎకరాల చెరువు ప్రాంతాన్ని నాగార్జున ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దీనిపై రెవెన్యూ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఫుల్ ట్యాన్ లెవెల్ అంటే FTL తో పాటు బఫర్ జోన్ నిబంధనలను కూడా ఉల్లంఘించారన్న ఆరోపణలున్నాయి. ఎన్ కన్వెన్షన్ చెరువుకు 25 మీటర్ల FTL లెవెల్లో ఉన్నట్లు గుర్తించిన GHMC అధికారులు దాన్ని కూల్చివేతకు చర్యలు చేపట్టారు. 30 మీటర్ల బఫర్ జోన్ నియమాలను కూడా ఉల్లంఘించారు. దీంతో రూల్స్ విరుద్ధంగా నిర్మించారని ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయాల్సి వచ్చింది. నిజానికి కొంతమంది కాంగ్రెస్ నేతలను కూడా చెరువుల దగ్గర అక్రమ కట్టడాలున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. తన ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అయితే కూల్చేయొచ్చని ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మరి మిగతా వారి పరిస్థితి ఏమిటో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.